డైరెక్ట్ స్పీచ్లో ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పాలి చూద్దాము. హీ ఆస్క్డ్, ఇటు క్వశ్చన్స్ కాబట్టి హీ ఆస్క్డ్ అంటాం. మామూలుగా అయితే హీ సెడ్ అని అంటాం. అది సబ్జెక్ట్ హీ కావచ్చు, ఇంకేదైనా ఐ, ఉయ్, షీ, దే ఏదైనా అయి ఉండొచ్చు కూడా. హీ ఆస్క్డ్ డూ యూ లైక్ కాఫీ, నీ కాఫీ ఇష్టమేనా? ఆయన నోటి ద్వారా వచ్చిన వాక్యం అది డైరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి అడిగి ఉండాలి? ఎదురుగా ఉన్న వ్యక్తి. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ విషయాన్ని వినలేదు, ఏంది అతను చెప్పింది అని మనల్ని అడిగాడు అనుకుందాం, మూడో వ్యక్తిని. మనం ఏమంటాం? నీకు కాఫీ ఇష్టమేనానని అతను అడిగాడు అంటాం. అంటే అతను అడిగినా మనం చెప్పినా ఎదురుగా ఉన్న వ్యక్తి యూఏ అవుతాడు, అక్కడ సబ్జెక్టు మారదు, అది గుర్తుపెట్టుకోవాలి. లేదు ఆ అడిగిన వ్యక్తి మనల్ని అడిగాడు అనుకుందాం, అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమన్నాడు అన్నప్పుడు ఏం చెప్తాము? నాకు కాఫీ ఇష్టమేనా అని అతను అడిగాడు అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరిని ఉద్దేశించి ఆ ప్రశ్న అడగబడిందో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు కర్తని మనం ఉపయోగిస్తాము, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని ఇండియన్ స్పీచ్ ఎలా చెప్తాము చూడండి. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ అనొచ్చు, లేదా ఇఫ్ యూ లైక్డ్ కాఫీ. ఐ అయినా ఉండొచ్చు, యూ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఇండియన్ స్పీచ్ రాసేటప్పుడు హీ ఆస్క్డ్ తర్వాత ఇఫ్ లేదా వెదర్ అనే పదాన్ని ఉపయోగించాలి. అక్కడ డూ యూ లైక్ అది ప్రజెంట్ సింపుల్లో క్వశ్చన్, కానీ ఇండియన్ స్పీచ్లో మనం క్వశ్చన్ వేయం, ఆయన ఎలా అడిగాడు అని మాత్రం చెప్తాం. ఇది స్టేట్మెంట్ అవుతుంది, అందుకని దానిని పాస్ట్ సింపుల్లో స్టేట్మెంట్గా చెప్తాం. వెదర్ ఐ లైక్డ్ లేదా వెదర్ యూ లైక్డ్ కాఫీ అని ఉపయోగిస్తాం. లేదా ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ, ఇఫ్ యూ లైక్డ్ కాఫీ స్టేట్మెంట్గా చెప్తాం. ఇక్కడ కొత్తగా చేసే పదాలు ఏముంటాయంటే ఈ ఆస్క్డ్ తర్వాత ఇఫ్ లేదా వెదర్ అనే పదాలలో ఏదో ఒకటి ఉపయోగిస్తాము. తర్వాత ఎవరిని ఉద్దేశించి అడుగుంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాము. రెడ్ కలర్లో మూడో సెంటెన్స్ చూడండి. హీ ఆస్క్డ్ డస్ షీ లైక్ కాఫీ, ఆమెకు కాఫీ అంటే ఇష్టమేనా? ఆయన ఉపయోగించిన వాక్యమే ఆమెకు కాఫీ అంటే ఇష్టమేనానని. మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఏమంటాము? ఆమెకు కాఫీ ఇష్టమేనానని అతను అడిగాడు అంటాం. సో అతను ఉపయోగించిన షీ అవుతుంది, మనం ఉపయోగించిన షీ అవుతుంది. చూడండి ఆన్సరు. హీ ఆస్క్డ్ వెదర్ షీ లైక్డ్ కాఫీ లేదా ఇఫ్ షీ లైక్డ్ కాఫీ పాస్ట్ సింపుల్ స్టేట్మెంట్గా చెప్తాము. తర్వాత లాస్ట్ చూడండి. హీ ఆస్క్డ్ డస్ ఇట్ లైక్ కాఫీ, దానికి కాఫీ అంటే ఇష్టమేనా అంటాం. హీ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ లైక్డ్ కాఫీ. ఇక్కడ క్వశ్చన్స్ని డైరెక్ట్ స్పీచ్ అడిగినప్పుడు మనం క్వశ్చన్స్ని వేయం ఇండైరెక్ట్ స్పీచ్లో, వాటిని స్టేట్మెంట్గానే చెప్తాం. ప్రజెంట్ సింపుల్లో క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇక్కడ పాస్ట్ సింపుల్లో స్టేట్మెంట్గా చెప్తాము.